ఈ ఉద్యమ రూపంలో మలచాలని చెప్పి ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈవేళ మన తూర్పు ముందుగా మీడియా మిత్రులందరికీ వామపక్ష పార్టీల జిల్లా సమావేశం జరిగింది. రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీలు ఈ 1వ తారీఖు మొదలుకొని 9వ తారీఖు జూన్ వరకు ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కలిపి ప్రజల మీద వేసినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, దానితో పాటు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా 9 రోజుల పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని తీసుకున్నాయి. మన జిల్లాలో ఈరోజు వామపక్ష పార్టీల సమావేశం జరిగిన తర్వాత రేపటి నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి ఈ ప్రచార కార్యక్రమం కోటగుమ్మం సెంటర్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, పట్టణాల్లో, గ్రామాల్లో కరపత్ర ప్రచారం ప్రతి ఇంటికి తీసుకెళ్లి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది. 9వ తారీఖు నాడు జూన్ 9న రాజమండ్రి శ్యామలా సెంటర్లో ఈ ధరల పెరుగుదల నిరసనగా పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం షెడ్యూల్ ఈ రకంగా జరుగుతుంది. మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న కారణం అమెరికా ఇరాన్ మీద చేసిన దాడి, ఈ యుద్ధం కారణాలు చెప్తా ఉన్నారు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు $120 సుమారుగా ఉన్నది. $120 ఉన్న రోజుని ఆ రోజు పెట్రోల్ ధర $72. ఇవాళ యుద్ధం తర్వాత ఆయిల్, పెట్రోల్ కొరత వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర $95 నుంచి $100 మధ్యలో ఉంది. కానీ వాళ్ళ పెట్రోల్ ధర ఎంత ఉంది? $115 నుంచి $120 దగ్గర దాకా పెట్రోల్ ధర పెరిగిపోయింది. మరి $120 అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నప్పుడు $72 ఉంటే, $95 ఉన్నప్పుడు అదే 72 లేకపోతే 68 దగ్గరలో ఉండాలి కదా. ఎందుకు రెట్టింపు భారం పెరిగింది? 2020లో కోవిడ్ సందర్భంలో $28 కూడా పెట్రోల్ ముడి చమురు పడిపోయిన సందర్భంలో కూడా మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరుగుదల అనేటువంటిది శుద్ధ అబద్ధం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద అదనపు పన్నులు పెంచుకుంటూ వచ్చాయి. ఈ 2 ప్రభుత్వాలు వేసినటువంటి పన్నుల భారమే వాస్తవానికి ఈ రోజు ఉన్నటువంటి అంతర్జాతీయ ముడి చమురు ధరలో పెట్రోలు లీటర్ $55 దొరకాలి ఈ దేశంలో ప్రజలకి. కానీ $120 కంటే అదనంగా పెరిగినటువంటి $65 భారం కేంద్ర ప్రభుత్వం వేసిన భారము, రాష్ట్ర ప్రభుత్వం వేసిన భారమే. అందుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద వేసినటువంటి అదనపు భారాలను ఉపసంహరించాలనేటువంటి డిమాండ్ వామపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. దీనికోసం ప్రజలను కదిలించే పని చేస్తా ఉన్నాం. మొదటి అంశం. రెండోది, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఆర్థిక లోటు ఉంది, ఇది రాష్ట్రంలో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకి, రాష్ట్రంలో బడ్జెట్ లేకపోవడానికి, వీటన్నిటికీ ఒక మూలమైన కారణం చెప్పాల్సి వస్తే, మన కేజీ బేసిన్లో అపారమైనటువంటి చమురు నిక్షేపాలు, సహజవాయు నిక్షేపాలు ఉంటే వీటన్నిటినీ దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి అదానీ, అంబానీలకి అప్పనంగా కట్టబెట్టారు. కేజీ బేసిన్ D6 బ్లాక్లో ఈ 20 ఏళ్ల కాలంలో దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల సంపదని వెలికి తీసి ఇవాళ రిలయన్స్ కంపెనీ పట్టుకుపోయింది. ఇందులో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన వాటా ఎంత? 3.5 లక్షల కోట్ల. న్యాయబద్ధంగా సగం వస్తే దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వాటా వచ్చి ఉండాలి. 1,60,000 కోట్ల రూపాయల వాటా వచ్చుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ప్రతి పాత ఉమ్మడి జిల్లాలు లెక్కేసుకుంటే ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకి ప్రభుత్వం ఒక సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఉచిత హాస్పిటల్ కట్టచ్చు, బ్రహ్మాండమైనటువంటి స్కూల్స్ని పెట్టచ్చు, ఇవాళ ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ పని చేయకుండా మొత్తం సహజవాయు నిక్షేపాలని రిలయన్స్కి దోచిపెట్టారు. రిలయన్స్ మీద కేజీ బేసిన్ D5లో ONGC దగ్గర నుంచి ఇవాళ
దొంగతనంగా ఆయిల్ పట్టుకుపోయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో కేసేస్తే ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తే ఇవాళ 13,000 కోట్ల రూపాయలు రిలయన్స్ దొంగతనం చేసింది అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వమే గతంలో అఫిడవిట్ వేసింది, కోర్టు కూడా తీర్పిచ్చింది. అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది రిలయన్స్. ఇప్పుడు రిలయన్స్ సుప్రీంకోర్టులో ఏం చెప్పిందంటే, మేము కేంద్ర ప్రభుత్వము రాయబారం నడుపుకుంటున్నాం, మేము సమస్యని సానుకూలంగా ఉమ్మడం పరిష్కరించుకుంటాం, కాబట్టి కేసుని ముందుకు తీసుకెళ్లొద్దని చెప్పి కేసుని ఆపేసింది. 13,000 కోట్ల దొంగతనం చేసినాడు మీద దొంగతనం కేసు ఉండదా? వాడి మీద అరెస్టులు ఉండవా? ఇవాళ దేశంలో మాత్రం మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల మీద, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల మీద, నాయకుల మీద కూడా ఈడీ రైళ్లు ఉంటాయి, సిబిఐ రైళ్లు ఉంటాయి. నిన్న కాక మొన్న కేరళలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అత్యంత సాదా సీదాగా ఉన్నటువంటి పినరాయి విజయన్ ఇంటి మీద ఈడీ దాడులు చేస్తారా? ఇది ఈ 13,000 కోట్ల రూపాయల దొంగతనం పాల్పడినోడి మీద ఏ రకమైన నేరాలు ఉండవు, దర్జాగా తిరుగుతూ ఉంటాడు. ఇవాళ భారతదేశంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ మోడీ తన మిత్రుడైన అదానీని అమెరికా కేసుల నుంచి తప్పించడం కోసం ఇవాళ భారతదేశ ప్రయోజనాలని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టిన ఫలితమే ఇవాళ మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని చెప్పింది మానేసాం, ఇరాన్ దగ్గర కొనుగోలు చేయొద్దని చెప్పింది మానేసాం, అమెరికా దగ్గర కొనమంటా ఉన్నారు. ఇవాళ దాదాపుగా వాస్తవంగా చెప్పాలంటే ఇరాన్ దగ్గర, రష్యా దగ్గర చాలా తక్కువకి మనం ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉంటే దానికి 2 రెట్లు రెట్టింపు ఇవాళ అమెరికా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇవాళ మనకు రష్యా మిత్రుడు, ఇరాన్ మిత్రుడైనప్పుడు అమెరికా చెప్తే నువ్వెందుకు మానేయాలా? ఈ దేశానికి ఒక సార్వభౌమాధికారం ఉంది కదా, ఆ సార్వభౌమాధికారాన్ని ఎందుకు తాకట్టు పెడతా ఉన్నావు అంటే, నీ మిత్రుడు అదానీ కేసులు కొట్టించుకోవడానికి, వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టడానికి, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తప్ప ఈ దేశంలో ఇంకోటి కాదు. అందుకనే ఇవాళ మోడీ ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టిన తీరుని, ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారాలేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ విధానాన్ని మీ అందరికీ తెలుసు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మీటింగులోని? బాధుడే బాధుడు, బాధుడే బాధుడు మాట్లాడారు. ఇవాళ ఏం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో? మీరు చేసింది కూడా అదే బాధుడు బాధుడా? జగన్ గారి పరిపాలనకి మీ పరిపాలనకి పెద్ద తేడా లేకుండా ఇద్దరు జనం మీద బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రజలకి ఈ వివరాలను వివరించడం కోసం ఈ క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతా ఉన్నాం. మనం చూసాం పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీలిన పరిస్థితి, డబ్బాలు పట్టుకుని నిలబడ్డ పరిస్థితి, గ్యాస్ దొరకని పరిస్థితి, కమర్షియల్ గ్యాస్ పెరిగిపోవడంతో చిన్న హోటల్స్ మూతపడి కార్మికులు రోడ్డు మీద పడిన పరిస్థితి, ఇవాళ జీతాలు సరిపోక కార్మికులు రోడ్డెక్కి దెబ్బలాడుతున్న పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. భారతదేశం ప్రజలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో, కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాల నేపథ్యంలో వీళ్ళ మీద మరింత భారాలు మోపేటువంటి విధానాలని వ్యతిరేకించాలని చెప్పి మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత వారం రోజుల క్రితం విజయవాడలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, లిబరేషన్, ఫార్వర్డ్ బ్లాక్ తదితర ఒక 10 వామపక్ష పార్టీలు సమావేశమైనాయి. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వామపక్ష పార్టీ సమావేశం కూడా ఇప్పుడే జరిగింది. ప్రధానంగా రాష్ట్ర కమిటీ కొన్ని నిర్ణయాలు తీసింది. ఆ నిర్ణయాలని మన కమిటీ అరుణ్ వివరిస్తారు. పెట్రోల్, డీజిల్, కేజీ బేస్ రేట్ల మీద వివరిస్తారు. నేను ఒక రాష్ట్ర కార్యసభ్యుడిగా కొన్ని విషయాలు మీ ముందు తెలియజేయాలనుకుంటున్నాను. అది ప్రధానంగా గోదావరి పుష్కరాలు. నేను ఒక విలేకరుగా పనిచేశాను. ఎప్పుడూ లేనంతగా ఈసారి గోదావరి పుష్కరాల్లో అసలు క్లారిటీ లేదు. ఎవరెవరో వస్తున్నారో వెళ్తున్నారో, అసలు ఎన్ని కోట్లు మంజూరు చేశారు, కేంద్ర ప్రభుత్వం ఎంత మంజూరు చేసింది, ఏటుగట్ల దగ్గర నుంచి అసలు ప్లాన్ ఏం చేస్తున్నారు, ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఏవో వర్క్స్ జరుగుతున్నాయి, ఆ వర్క్స్ అప్పుడే పాడైపోతున్నాయి, నాణ్యత లేదు. అందుకనే మేమేం కోరుతున్నామంటే, గోదావరి పుష్కరాల పనుల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. దాని మీద మళ్ళా రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీల ప్రసంగాల్ని కూర్చోబెట్టి మీరు జరిగిన రిపోర్ట్ చెప్పండి. రెండో విషయం, పేపర్ మిల్లు కాలుస్తున్న దాని మీద
పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళ సొంత మంత్రి మీద ఏళ్ళ మీద సీరియస్లు అయ్యారు. ఇంతకాలం నీకు తెలియదా అంటే సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా డ్రామాలు ఆడుతున్నారా? ఇప్పుడు కొత్తగా పేపర్ మిల్లు ఒక నెల క్రితం పెట్టారా? నెల క్రితం పెట్టి కాలుష్యం వచ్చిందా? ఎన్ని పుష్కరాలు ఎన్నైనా ఎన్ని జరిగింది? ఇది ఒకసారి ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పేపర్ మిల్లు యాజమాన్యం అధికార ప్రతిపక్ష పార్టీలకి డబ్బులు ఇస్తున్న విషయం అందరికీ బహిర్గతమే. ఎందుకంటే కార్మిక హక్కుల కోసం వాళ్ళ యాజమాన్యం పట్టించుకోదు, లాకౌట్ల మీద పట్టించుకోదు. వాళ్ళకి ఏంటి, అధికార పార్టీ ఎవరు వచ్చినా మా చేతుల్లో ఉన్నారు, మేము చేసుకుంటాం అనే విధంగా వాళ్ళు పోతున్నారు. ఈ రెండో విషయం కూడా దీన్ని మేము సీరియస్గా మేము దృష్టి పెట్టాలనేది మేము అనుకుంటున్నాం. ఇక మూడో విషయం వచ్చినప్పటికీ కేజీ బేసిన్. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలో మే నెలలో 4 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ ధరలో ఒక యుద్ధం బూచిగా చూపిస్తున్నారు. యుద్ధం ఉందని పక్కనట్టుంది. యుద్ధం ఉన్నా లేకపోయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం అలా పెంచుకుంటూ పోతుంది. ఈ ఎఫెక్ట్ ఎవరు పడుతుంది? ఒక సామాన్య మధ్య ప్రజలపై పడుతుంది. ఈరోజు ఆటో ఛార్జీలు కానీ డీజిల్ ఛార్జీలు కానీ ఇదంతా కూడా వర్తకం పొద్దున్న లేచిన కానించి. అందుకని ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ వివరిస్తాడు. నేను దాని జోలికి పోతలేదు కాబట్టి ఖచ్చితంగా కేజీ బేసిన్ మన కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో 10 కిలోమీటర్ దూరంలో కేజీ బేసిన్ పడింది. అంటే కేజీ ఉత్పత్తి పడింది, చమురు ఉత్పత్తి పడింది. ఇది మన ఏపీకి 50% వాటా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మనం సతత్ జరిపాం, తీర్మానం చేస్తాం. వాళ్ళు 6 7 తరగతి వాళ్ళు విజిట్ కూడా చేస్తున్నారు కోనసీమ ప్రాంతంలో. అందుకని నేను ఏదంటే ప్రజలు ఆలోచించండి, ఎన్ని మనకింత కన్నా ప్రజలు ఆలోచించి ఈ కేజీ బేసిన్ మీద మీరు అందరూ కదలాలి, విద్యార్థులు యువకులు అందరూ కదలాలి. అవసరమైతే పెద్ద ఎత్తున ఈ మన రాజమహేంద్రవరం నుంచే, ఎందుకంటే ఓఎన్జీసీ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ఒక పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభం కావాలి. కాబట్టి ఈ కార్యక్రమాల మీద మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను.